హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం. మా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఎంటర్టైన్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే రీచ్ బట్టి మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బాగా ఎనర్జీ వస్తుంది. సో మీరు అడిగిన అన్ని థియేటర్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని థియేటర్స్ మ్యాక్సిమం కవర్ చేస్తాం. కన్యా థియేటర్ గాజువాక. ఈ థియేటర్ వీడియో చేయమని మాకు వచ్చే కామెంట్స్ మెసేజెస్ అంతా ఇంత కాదండి. వీడియో పర్మిషన్ దొరకడానికి కొంచెం లేట్ అయింది మామ, సారీ ఫర్ ద డిలే. ఈ వీడియోలో థియేటర్ రెనోవేట్ అయ్యాక ఇందులో నేను మూవీ చూశాక నాకు ఈ థియేటర్ బాగా నచ్చాక వీడియో క్యాప్చర్ చేశాను. మరి ఈ థియేటర్ సీట్స్ ఎలా ఉన్నాయి, థియేటర్ని ఎలా అప్డేట్ చేశారు, ఏ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు, ఇలా కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా? శ్రీకన్య సినిమాస్ గాజువాక. మన గాజువాక సిఎంఆర్ ఐనాక్స్ రాకముందు గాజువాక వాళ్ళకి ఇదే ఐనాక్స్. వీళ్ళ మెయింటెనెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. మరి థియేటర్ యాంబియన్స్, లుక్, సీటింగ్స్, సౌండ్, మెయింటెనెన్స్ కంప్లీట్గా ఎక్కడా తగ్గకుండా అన్ని వర్గాల జనాలకి నచ్చే విధంగా థియేటర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ హిస్టరీ కోసం మాట్లాడుకుంటే నాకు తెలిసి ఈ థియేటర్ 1985లో స్టార్ట్ అయింది అనుకుంటా. నేను ఇందులో చూసిన ఫస్ట్ మూవీ మాత్రం రోబో. అప్పుల్లోనే ఈ థియేటర్ సౌండ్, యాంబియన్స్ నాకు ఎక్కడా ఇలాంటి థియేటర్ చూడాలని ఫీల్ ఇచ్చింది. ఈ థియేటర్ 1985లో సరౌండ్ సౌండ్ తర్వాత డిటిఎస్ టు డాల్బీ 7.1కి అప్డేట్ చేశారు. ఈ థియేటర్ యొక్క పార్కింగ్ ఏరియా చాలా పెద్దది. బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ రెండు సపరేట్గా ఉంటుంది. 3 స్క్రీన్స్ ఫిల్ అయినప్పుడు పార్కింగ్ కొంచెం టైట్గా ఉండొచ్చేమో కానీ నార్మల్ టైప్లో పార్కింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది. శ్రీకన్య అండ్ హెవెన్ రెనోవేట్ అయ్యాక కన్య కూడా రెనోవేట్ చేస్తారని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే యాత్ర 2 మూవీకి వెళ్ళినప్పుడు అస్సలు బాగలేదు. సౌండ్ స్టీరియో స్పీకర్స్ లాగా లౌడ్గా ఉండేది. బేస్ అయితే చాలా పూర్గా అనిపించింది. ఆ సినిమా తర్వాత థియేటర్ని క్లోజ్ చేసి ప్రొజెక్టర్, స్క్రీన్, సీటింగ్ అండ్ టోటల్ యాంబియన్స్ చేంజ్ చేశారు. మనం ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ థియేటర్లో నాకు ఎంట్రన్స్ ఏరియా వర్క్ చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఇలా చాండిలియర్ టైప్ ఆఫ్ లైట్స్ సీలింగ్కి అటాచ్ చేయడం వల్ల థియేటర్ ఎంట్రన్స్లోనే రాయల్గా అనిపించింది. లాంజ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సీలింగ్ డిజైనింగ్ కానీ, క్యాంటీన్ ఏరియా వర్క్ కానీ, రోప్ లైట్స్ కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. సీటింగ్స్ కోసం మాట్లాడితే ఈ విషయంలో థియేటర్ మేనేజ్మెంట్ని మనం బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే సీట్ కుషనింగ్లో వీళ్ళు యూనిక్గా లెదర్ టైప్ సీట్స్ యూజ్ చేస్తారు. రెనోవేట్ అవ్వకముందు కూడా వీళ్ళు లెదర్ టైపే యూజ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ కన్యా సినిమాస్లో ఈ సీట్స్కే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు శ్రీకన్య కూడా లెదర్ టైప్ సీట్సే ఉండేవి రెడ్ కలర్లో. ఫైర్ యాక్సిడెంట్ అయితే థియేటర్ సీటింగ్స్ మార్చేశారు. అవి బాగానే ఉంటాయి కానీ లెదర్ టైప్ సీట్స్లో ఉండే కంఫర్టే వేరు. ఈ థియేటర్లో కూడా రెనోవేట్ అయ్యాక మళ్ళీ శ్రీకన్య లాంటి సీట్స్ వేస్తారేమో అని భయపడ్డారు. కానీ లెదర్ టైప్ సీట్సే తీసుకొచ్చారు. ఆ కంఫర్ట్ వేరే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ టైప్ ఆఫ్ సీట్స్ అగైన్. ఇంకా కంఫర్ట్ కోసం మాట్లాడితే చాలా బాగుంది. సీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ చాలా స్మూత్గా మూవ్ అవుతున్నాయి. లెగ్ స్పేస్ కోసం మాట్లాడితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నా వరకు లెగ్ స్పేస్ ఎనఫ్గానే అనిపించింది. ఇంకా కన్యా స్క్రీన్ 1లో 2 బాల్కనీస్ ఉంటాయి, లోవర్ అండ్ అప్పర్. లోవర్ బాల్కనీలో ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం అని 2 టైప్స్ ఆఫ్ సీటింగ్స్ ఉన్నాయి. ప్రీమియం సీట్స్ 192, నాన్ ప్రీమియం 157 సీటింగ్స్. టోటల్గా 349 సీటింగ్స్ లోవర్లో ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ థియేటర్లో మూవీకి వెళ్ళినా నేను బుక్ చేసుకునేది మాత్రం లోవర్లోనే, బికాస్ ఆఫ్ సౌండ్ ఎక్స్పీరియన్స్. అంటే అప్పర్ బాల్కనీలో కూర్చుంటే సౌండ్ రాదా అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సౌండ్ ఇంజనీర్ థియేటర్కి సెంటర్లో కూర్చుని సౌండ్ డెసిబెల్స్ అవి చెక్ చేసుకుంటారని. సో కన్యాలో థియేటర్కి సెంటర్ వచ్చేది J-Row to M-Row, అది కూడా లోవర్ బాల్కనీలోనే వస్తుంది. ఇంకా అప్పర్ బాల్కనీ కోసం మాట్లాడితే టాప్ బాల్కనీ సీటింగ్ కెపాసిటీ 192 ఉన్నాయి. పెద్దగా చేంజెస్ ఏం లేవు. నేను పైన కూర్చుంటే కొంచెం సౌండ్ తగ్గుతుందేమో అని చూసా, బట్ అస్సలు ఇంచు కూడా డిఫరెన్స్ లేదు. థియేటర్ చాలా పెద్దది అవ్వడం ప్లస్ టాప్లో కూడా బాల్కనీ ఉండడం, సౌండ్ సరౌండ్ అవ్వడంలో ఎక్కడో దగ్గర డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా, అస్సలు తేడా లేదు. సౌండ్ పరంగా సేమ్ ఇంపాక్ట్ విత్ బెటర్ ఎక్స్పీరియన్స్. అప్పర్ బాల్కనీలో కూర్చుంటే ఒక విఐపీ ఫీల్ వస్తుంది. ఇంకా సైడ్ వాల్స్, సీలింగ్స్ అన్నీ డిజైన్ పరంగా, కలర్ కాంబినేషన్ పరంగా బాగా సెట్ అయ్యాయనే చెప్పాలి.
నేను థియేటర్ రెనోవేట్ అయ్యాక అట్మాస్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చేయలేదు కదా, సౌండ్ ఏం బాగుంటుందిలే అనుకుని థియేటర్లో కూర్చున్నా. నిజం చెప్తున్నా, సౌండ్ చెత్తక్కొట్టు వదిలేరు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. మెయిన్గా వోకల్స్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ బేస్ విత్ జీరో ఎకో. మెయిన్గా ఇలాంటి పెద్ద పెద్ద థియేటర్స్లో చిన్న చిన్న ఎకో ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ మైన్యూట్లో కూడా ఎకో వినిపించలేదు. బేస్ అయితే సీట్లు షేక్ అయ్యాయి. సౌండ్ పరంగా ఫ్యూచర్లో కూడా ఇలాగే మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా థియేటర్లో టోటల్గా 28 సరౌండ్ స్పీకర్స్ అండ్ 8 సబ్వూఫర్స్ ఉన్నాయి. అందులో లోవర్ బాల్కనీలో లెఫ్ట్ సైడ్ 6 స్పీకర్స్, రైట్ సైడ్ 6 స్పీకర్స్ అండ్ బ్యాక్ 4 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ అప్పర్ బాల్కనీలో లెఫ్ట్ 4, రైట్ 4 అండ్ బ్యాక్ 4 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ స్పీకర్స్ సబ్వూఫర్స్ అన్నీ JBL కంపెనీవే. వీళ్ళు స్పీకర్స్లో యూస్ చేస్తుంది 3-వే ఛానల్, ఇందుకే వోకల్స్ క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఇంకా స్క్రీన్ బ్యాక్ సైడ్ HF3, మిడ్ 3 అండ్ LF8 స్పీకర్స్ ఉన్నాయి. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే మీకు వీడియో బాగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ అల్యూమినైజ్డ్ స్క్రీన్కి చేంజ్ అయ్యాయి. స్క్రీన్ 46x19 సైజ్ ఉంటుంది. సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇలాంటి స్క్రీన్స్ 2D అండ్ 3D ఫార్మాట్ రెండింటికి బాగా యూజ్ అవుతుంది. చాలా థియేటర్స్ ప్రొజెక్టర్స్లో 3D ఫార్మాట్కి సపోర్ట్ అయ్యే ప్రొజెక్టర్స్ తీసుకుంటారు కానీ స్క్రీన్ చేంజ్ చేయరు. ఇంకా మన థియేటర్ విషయానికి వస్తే 2D ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాల్సిన పని లేదు కానీ 3D కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ప్రొజెక్టర్ విషయానికి వస్తే పాస్ట్లో వీళ్ళు బార్కో TP2K20C DLP ప్రొజెక్టర్ యూజ్ చేసేవారు. ఇది బార్కో కంపెనీలో ఓల్డ్ జనరేషన్ 2K ప్రొజెక్టర్. ఇప్పుడు ఈ మోడల్ ప్రొజెక్టర్ మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు అనుకోండి, ఇది కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేది. రెనోవేట్ అయ్యే క్రిస్టీ CP4420XE 4K ప్రొజెక్టర్ని తీసుకొచ్చారు. ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీ అండ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువ వర్క్ ఉండదు. ప్రొజెక్టర్లో ఉన్న ల్యాంప్స్ కూడా డ్యూరబిలిటీ ఎక్కువ మంత్స్ వస్తుంది. డ్యూరబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల స్క్రీన్ బ్రైట్నెస్ మీకు డల్ అవ్వడం కానీ బ్లర్ అవ్వడం అలాంటివి ఫ్యూచర్లో కూడా ఉండవు. నా వరకు ఈ థియేటర్కి మంచి ప్రొజెక్టర్ తీసుకొచ్చారని చెప్పాలి. ఇంకా యాంప్లిఫైర్స్ విషయానికి వస్తే థియేటర్కి టోటల్గా 9 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. 9లో ఒకటి డాల్బీ CP750 యాంప్లిఫైర్. CP750 అంటే 7.1 సౌండ్కి పర్ఫెక్ట్ యాంప్లిఫైర్. వీళ్ళు పాస్ట్లో CP650 యూజ్ చేసేవారు, ఇప్పుడు 750కి అప్డేట్ అయ్యారు. కన్యా థియేటర్ క్యూబ్ ఛానల్ పార్ట్నర్తో రన్ అవుతుంది. అదండి విషయం. నా వరకు థియేటర్ కోసం మొక్కలో చెప్పాలంటే అది విషయం. మీరు రెనోవేట్ అయ్యే థియేటర్కి వెళ్ళినట్టయితే ఈ థియేటర్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్స్ చేయండి. కొంచెం ఈ వీడియో కింద ఫుల్ లైక్స్తో కమెంట్స్తో నింపేస్తే నెక్స్ట్ కూడా మంచి థియేటర్ని ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.